కాంగ్రెస్ ప్రభుత్వం ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తుందన్నారు జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ జువాడి నరసింగరావు. మెట్పల్లి మండలంలోని గండి హనుమాన్ ఆలయ ప్రాంగణంలో టీటీడీ నిధులతో ధ్యాన మందిర నిర్మాణానికి భూమి పూజ చేశారు జువాడి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కొండగట్టు ఆలయం తర్వాత గండి హనుమాన్ ఆలయానికి ఎంతో ప్రాధాన్యత ఉందన్నారు. ఈ ఆలయంలో రాజగోపుర నిర్మాణంకు నిధులు మంజూరు అయ్యేలా చూస్తామన్నారు. ఉమ్మడి ఏపీలో దేవాలయాల్లో ధూపదీప నైవేద్య కార్యక్రమాలు చేపట్టి నిధులు మంజూరు చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదన్నారు జువాడి. టీటీడీ నుంచి వచ్చిన నిధులు 10 లక్షల రూపాయలతోటి ధ్యాన మందిరానికి ముగ్గుమోయడం జరిగింది. ఎందుకంటే ఈ గండి హనుమాన్లు అంటే కొండగట్టు తర్వాత ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇది చాలా పెద్ద టెంపుల్, హనుమాన్ టెంపుల్. ఈ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఏవైతే ఆలయాలు ఉన్నాయో అన్ని ఆలయ అభివృద్ధి కోసం ముందుకు వస్తూ ఉన్నది. అందులో భాగంగానే దీన్ని డెవలప్ చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, మా ఎండోన్మెంట్ మినిస్టర్ కొండా సురేఖ గారు, ముఖ్యమంత్రి గారు వీళ్ళందరూ కూడా మనకి ఎన్ని నిధులు కావాలన్నా దేవాలయాలకు తప్పకుండా చేద్దామని ఆనాడు పెద్దలు జువాడి రత్నాకర్ రావు గారు దేవాదాయ శాఖ మంత్రిగా ఎలా అభివృద్ధి చేశారో కొరుట్ల నియోజకవర్గంలో ఏవైతే గుళ్ళు ఉన్నాయో అన్ని గుళ్ళు గోపురాలకు మరి ప్రాతినిధ్యం ఇస్తూ వాటి